రిలీజ్ అయిన మొదటి రోజు ఫంకీ సినిమా ఓపెనింగ్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కామెడీ సినిమాగా ప్రమోట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా యూత్ ఆడియన్స్ మాత్రం ట్రై చేయాలని థియేటర్లకు వచ్చారు. అందుకే మొదటి రోజు ఓపెనింగ్ ఓకే రేంజ్లో నిలిచింది. కానీ అసలు పరీక్ష రెండో రోజు నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఫస్ట్ డే హైప్ మీద వస్తారు, సెకండ్ డే మాత్రం టాక్ మీద వస్తారు. రెండో రోజు ఉదయం షోలు స్టార్ట్ అయ్యేసరికి థియేటర్ల వద్ద పరిస్థితి కొంచెం స్లోగానే కనిపించింది. ఫస్ట్ డే వచ్చిన వాళ్లు సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూలు మిక్స్గా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆగి చూసే మూడ్లోకి వెళ్లారు. అయితే యూత్ మాత్రం ఒక్కసారి నవ్వుకోవడానికి సరిపోతుంది అన్న టాక్తో సాయంత్రం షోలకి రావడం ప్రారంభమైంది. మ్యాటినే వరకు ఆక్యుపెన్సీ 20-25% మాత్రమే ఉండగా ఈవినింగ్ నుంచి 45-50% వరకు పెరిగింది. హైదరాబాద్ మల్టీప్లెక్స్ల్లో ప్రత్యేకంగా ఈ ట్రెండ్ కనిపించింది. ఏఎంబీ, ప్రసాద్, జీవీకే, సుజనా మాల్ లాంటి సెంటర్లలో సాయంత్రం షోలకి యూత్ గ్రూపులు రావడం వల్ల కౌంటర్ల దగ్గర మళ్లీ కదలిక వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మాత్రం ఫస్ట్ డే కన్నా తగ్గుదల స్పష్టంగా కనిపించింది. మాస్ ఆడియన్స్కి ఈ సినిమా పూర్తిగా కనెక్ట్ కాలేదనే విషయం అక్కడి కలెక్షన్స్ చెబుతున్నాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ సుమారు 1.35 కోట్ల రేంజ్లో వచ్చింది. గ్రాస్ పరంగా దాదాపు 2.6 కోట్ల వరకు చేరింది. ఫస్ట్ డేతో పోలిస్తే ఇది దాదాపు 35% డ్రాప్ అయినట్టే. అయితే పూర్తిగా పడిపోకుండా హోల్డ్ అవ్వడం నిర్మాతలకు కొంత ఊరట ఇచ్చింది. ఏరియాల వారీగా చూస్తే నైజాంలో సుమారు 55 lakhs షేర్ వచ్చింది. సీడెడ్లో 18 lakhs వరకు, యూఏలో 16 lakhs, ఈస్ట్ 11 lakhs, వెస్ట్ 9 lakhs, గుంటూరు 12 lakhs, కృష్ణా 9 lakhs, నెల్లూరు 5 lakhs వరకు నమోదయ్యాయి. మొత్తం కలిపితే 1.35 కోట్ల షేర్ దగ్గర ఆగింది. రెండు రోజులకు కలిపి సినిమా మొత్తం షేర్ సుమారు 3.45 కోట్లకు చేరింది. గ్రాస్ పరంగా 6.8 crores మార్క్ టచ్ చేసింది. బడ్జెట్ తక్కువగా ఉండటంతో ఇవి ప్రమాదకర నంబర్స్ కాదు, కానీ స్ట్రాంగ్ ట్రెండ్ కూడా కాదు. ఇక అసలు పరీక్ష వీకెండ్ నుంచే. సోషల్ మీడియాలో ఈ సినిమా మీద వచ్చిన కమెంట్స్ కూడా రెండో రోజు కలెక్షన్స్పై ప్రభావం చూపించాయి. కొందరు పంచులు బాగున్నాయి కానీ స్టోరీ లేదు అన్నారు. మరికొందరు ఒక్కసారి ఫ్రెండ్స్తో చూస్తే సరిపోతుంది అన్నారు. ఈ టాక్ వల్ల రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారు, కానీ ఫస్ట్ టైం ట్రై చేసే యూత్ మాత్రం కొనసాగారు. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ముఖ్యంగా రాత్రి షోలకి రావడం వల్ల రాత్రి కలెక్షన్స్ మంచి బూస్ట్ ఇచ్చాయి. సాయంత్రం 7 తర్వాత చాలా చోట్ల ఆక్యుపెన్సీ పెరగడం కనిపించింది. అంటే ఇది పూర్తిగా నైట్ షో సినిమా అన్న ఫీలింగ్ ట్రేడ్లో వచ్చింది. ఓవర్సీస్లో కూడా ఇలాంటి ట్రెండే కనిపించింది. మొదటి రోజు ప్రీమియర్స్ వల్ల మంచి ఓపెనింగ్ వచ్చినా రెండో రోజు డ్రాప్ అయింది. అక్కడ కూడా యూత్ మాత్రమే రావడంతో కలెక్షన్స్ స్టడీగా కానీ చిన్నగా కొనసాగాయి. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ పూర్తిగా మౌత్ టాక్ మీద ఆధారపడింది. మూడో రోజు శనివారం కాబట్టి కొంత పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే సోమవారం నుంచి భారీ డ్రాప్ వచ్చే ప్రమాదముంది. మొత్తానికి ఫంకీ రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర పడిపోలేదు, కానీ స్ట్రాంగ్ హోల్డ్ కూడా చూపించలేదు. యూత్ సపోర్ట్తో స్టడీగా నిలబడింది. రెండు రోజుల్లో సరిపడా బేస్ కలెక్షన్ సంపాదించింది. ఇక అసలు తీర్పు వీకెండ్ కలెక్షన్స్పై ఆధారపడబోతోంది. రెండో రోజు ముగిసేసరికి ట్రేడ్లో ఒకే మాట వినిపించింది: ఈ సినిమా నవ్వులిస్తుంది, కానీ పరుగులు తీయాలంటే ఇంకా బలమైన టాక్ కావాలి. ఇప్పుడు మూడో రోజు నుంచి వచ్చే ప్రేక్షకుల స్పందనే ఈ సినిమా ఫ్యూచర్ నిర్ణయించబోతోంది.